డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న మన అనుదిన వాక్య ధ్యానాలలో ఎస్తేరు గ్రంథం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలను మనం వింటున్నాం. ఈనాటి అంశం గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేరు గ్రంథంలోని ఆయా సందర్భాలలో దేవుడు సమయస్ఫూర్తిగా అనుకూలపరిచిన సమయాన్ని గురించి తెలుసుకుందాం. సందేశానికి సిద్ధపడుతూ ఈ ప్రారంభ గీతాన్ని విందాం. హోరుగాలి తుఫానులో చిరుదివ్వెగా కోరి నిలిపెను ప్రభువు నన్ను వెలుగీయగా. హోరుగాలి తుఫానులో చిరుదివ్వెగా కోరి నిలిపెను ప్రభువు నన్ను వెలుగీయగా. స్వామి యేసుని దివ్య కాంతిని గ్రోలుచు క్షేమకరుడగు క్రీస్తు నీడను నిలుచుచు ఈ నిశీధపు చీకటుల్ పోనార్పగా ఈ నిశీధపు చీకటుల్ పోనార్పగా ఆర్పగా. హోరుగాలి తుఫానులో చిరుదివ్వెగా కోరి నిలిపెను ప్రభువు నన్ను వెలుగీయగా. జీవజ్యోతివి నీలకాంతుల ఛాయగా చేరియా ప్రభు చేత కేలిడి నడువగా జీవితాంతము వరకు చీకటి లేదుగా జీవితాంతము వరకు చీకటి లేదుగా లేదుగా. హోరుగాలి తుఫానులో చిరుదివ్వెగా కోరి నిలిపెను ప్రభువు నన్ను వెలుగీయగా. తూర్పు తెల్లగా వెలసినది పరికింపుమా మేలుకొని సంసిద్ధమైవో పాంధుడా నిలచి చూచెదవేళ సాగుము రయముగా నిలచి చూచెదవేళ సాగుము రయముగా రయముగా. హోరుగాలి తుఫానులో చిరుదివ్వెగా కోరి నిలిపెను ప్రభువు నన్ను వెలుగీయగా. హోరుగాలి తుఫానులో చిరుదివ్వెగా కోరి నిలిపెను ప్రభువు నన్ను వెలుగీయగా.
అనుదిన దైవదినానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఎస్తేరు గ్రంథం ధారావాహికంగా వింటున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదండి. దేవుడి టైమింగ్. ఎవరైనా నాకు జరగలేదు, నేను ప్రార్థన చేస్తున్నా, ఇంకా ఎందుకు జరగట్లేదు, దేవుడికి వినిపిస్తలేదా అనుకుంటే ఇది చదవండి. చాలా చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నాయనని పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ వాక్య భాగాన్ని దీవించండి, అనేకులకు ఉపయోగకరంగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. 6వ అధ్యాయం వచ్చాం. ఇందులో సెకండ్ డే ఆఫ్ డిన్నర్. ఫస్ట్ డేలా చాలా అతిశయపడ్డాడు. ఎవరిని విలువలే, నా బట్టలు బాగున్నాయి, నా స్టైల్ బాగుంది, నేను చాలా అధికారిని కాబట్టి నన్నే పిలిచారు అనుకున్నాడు. ఈయన ఎందుకు పిలువబడ్డాడో ఈయనకు అర్థం కాలే. ఈ సెకండ్ డే డిన్నర్కి వచ్చారు. 6వ అధ్యాయం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడింది. ఫస్ట్ డే మాట్లాడుకున్నారు కొంత మామూలుగా ప్రిలిమినరీగా. రెండవ రోజు సెకండ్ డే డిన్నర్ అయింది. అయితే రాజుకు నిద్ర పట్టలేదంటే ఎందుకు నిద్ర పట్టలేదో ఏమో చెప్పాడు. రాజుకు నిద్ర పట్టకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నర్తకిలు వస్తారు, డాన్స్ చేస్తారు, చాలా ఉంటుందండి. కానీ ఇక్కడ ఆయనకి ఏమొచ్చిందంటే దినచర్య గ్రంథము, డైలీ రిపోర్ట్ ఉంటుంది, అది తీసుకురమ్మన్నాడు ఆ పుస్తకం. ఇక్కడ చూడండి పరిస్థితి. ఇది గాడ్ టైమింగ్. పరిస్థితులను తారుమారు చేయగలిగిన వాడు దేవుడు. ఎండిన చెట్టును చిగురింపజేయగలవాడు అతను. తర్వాత చిగురించిన చెట్టును వెండిపోజేయగలిగిన వాడు కూడా ఆయన. రాజు నిద్ర పట్టకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో చూడండి. ఒక డైరీ తెప్పిస్తే అందులో షూషన్ కోట్లో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా లిఖించబడ్డాయి. చూడండి ఎంత చక్కటి ప్లాన్ దేవుడు. ఇలా మనం ఏమైనా చేయగలుగుతామా? ర్యాండమ్గా ఒక పేజ్ తీస్తే అందులో ఏముందంటే ఆ పేజ్లో రాజైన అహష్వేరోషును ఆయన ప్రాణాన్ని తీయటానికి కొంతమంది కుట్ర చేశారు. అది గ్రహించి పసిగట్టి మొర్దెకై, ఆయన ఎక్కడుంటాడు, గుమ్మం దగ్గర కావలిగా ఉండే అతను, ఈ రాజును తప్పించడానికి ఒక ప్రయత్నం చేశాడు అని ఒక శీర్షిక రాయబడింది. శీర్షిక అంటే టైటిల్ రాయబడింది. అది చూసి మళ్ళీ చదివించుకున్నాడు రాజు. ఏమైంది? నన్ను ఆ ప్రాణం తీయడానికి వచ్చిన వారిని ఎవరు రక్షించారు అనేసి అంటే మొర్దెకై కాపాడంటే ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? రాజు ప్రాణాన్ని రక్షిస్తే చాలా పెద్ద బహుమానాలు ఇస్తారు, ఇచ్చారా అని అడుగుతారు అనమాట. అడిగితే అక్కడ ఎక్కడ రాయబడి లేదు. 6వ అధ్యాయం 9 నుంచి చదువుదాం, 7 నుంచి చదువుదాం. రాజు కనపరచని అపేక్షించు వానికి చేయదగింది ఏమన్నా ఇచ్చారా అని అడిగాడు. 9వ వచనం. ఘనులైన రాజు యొక్క అధిపతుడు ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు కనపరచని అపేక్షించు వారిని ఎట్లా అపేక్షించాలంటే, ఎట్లా చేయాలంటే ఆయన ఘనత, ఆయనకి ఎట్లా హారర్ చేయాలంటే రాజు బట్టలు వేసుకోవాలా, రాజులాగా డ్రెస్ చేసుకోవాలా, రాజులాగా గుర్రం ఎక్కాల, ఇన్ని చెప్పాడనమాట. అయితే ఆయనకి చేశారా అంటే చేయలేదన్నమాట. ఇప్పుడు ఎవరికి చేయాలా? మొర్దెకైకి చేయాలా. 12వ వచనం నుండి 14 వరకు. తర్వాత మొర్దెకై రాజు గుమ్మం వద్దకు వచ్చాను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. హామాను తనకు సంభవించేదంతయు తన భార్య అయిన జెరెషునకు చెప్పాను. నేనొకటి అనుకున్నా, నేను ఉరికొయ్య తయారు చేసిన, డిన్నర్కి వెళ్తే రాజుకు నిద్రపట్టకపోవడం ఏంది, అందులో కనబడ్డం ఏంది, ఎందుకు ఇట్లా జరిగింది ఆయనకు. తర్వాత ఆయనకు సస్పెక్ట్ చేశాడు ఇంకా ఏవో జరుగుతుందని. అప్పుడు ఏమనుకున్నాడంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు భార్యకు వచ్చి చెప్తే ఆమెంటది, నువ్వు కుట్రవన్న వ్యక్తి యూదుడైతే కాదు కదా అంటదండి. ఇది చాలా బాగుంటుంది వచనం. హామాను తనకు సంభవించదంతా తన భార్య అయిన జెరెషుకు తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దకు జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవరి చేత నీకు అధికార నష్టం కలుగుతున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడలా. ఏమైందంటే యూదుల వంశవాడైతే అతని మీద నీకు జయము కలగదు. ఆయన ఒకవేళ యూదుడు అనుకో, నువ్వు అపోజ్ చేసే వ్యక్తి ఎలాంటి వాడు? యూదుడు. ఆయన పక్షాన ఎవరుంటాడు? దేవుడు ఉంటాడు. ఆయన కనుక యూదుడు అయితే నీకు జయము కలగదని భార్య డిక్లేర్ చేసింది. ఇది చాలా పెద్దది, చాలా సపోర్టివ్, చాలా బలం ఇచ్చే మాట అండి. ఒకవేళ నువ్వు విశ్వాసమైతే, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకుంటే, దేవుని యందు భయభక్తులు కలుగుతుంటే, నీ ఎదుట ఉన్న వ్యతిరేకికి నీ పక్క ఆలోచనలు చేసి నేను చెడగొట్టాలనుకున్న వాడికి జయము కలగదు. హల్లెలూయా చెప్తామండి. నేను చెప్తే మీకు వినబడుతుంది, కానీ మీరు చెప్తే నాకు వినబడదు. మీరు అనండి మనసులో. ఏంటంటే ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైతే అతని మీద నీకు జయము కలగదు. నాకు ఈ మాట ఎంత ఇష్టమో. అతని చేత అవశ్యకంగా చెడిపోదు అని చెప్పాను. నువ్వు ఆ కుట్ర చేసినందుకే నువ్వు మొత్తం పాడైపోతావు. కొంతమంది తిట్టేదంటే తిడతారు కదా, మొత్తం పాడైపోతావని. చూడండి ఏమైందంట, చెడిపోదు. వారు ఇంకా మాట్లాడుతుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి
ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామాను తొలపెట్టి. ఇంత జరుగుతుంటే అయ్యా డిన్నర్కి రమ్మంటుంది అమ్మగారు. అక్కడ ఇంకొక టెక్నిక్ జరుగుతుంది, అది గాడ్ టైమింగ్. ఇక్కడ ఏం జరిగింది? యూదుడైతే జయం జరగదని భార్య చెప్పింది. ఎందుకు చెప్పిండొచ్చు? జెరష్ ఎవరండి? తర్వాత మనకు నూతన నిబంధనలు తెలిసి తర్వాత చెప్తాం. ఈ జెరష్ ఏమని ఆలోచన చేసిందంటే, నువ్వు కుట్రబడిన వ్యక్తి యూదుడైన కనుక నువ్వు ఎన్ని చెయ్యి, నీ అధికారంతో ఉంగరంతో ముద్రేసి సీల్ చేసి రాజు గుడ్ లుక్స్ లో ఉండి నువ్వు చేయాలనుకుందంతా తీర్మానం చేసి తాకీదులు రాయించిన తర్వాత కూడా దాన్ని తిరగదిప్పి రాయించే దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. ఏమండి, ఎంత సంతోషకరమైన వార్త ఇది. కాబట్టి ఇలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం దేవునికి వందనాలు చెప్పాలి. ఇంకా 7వ అధ్యాయంలో రాజు హామానుకు ఎస్తేరు ఆహ్వానం వరకు వచ్చాడు. ఎవరు? రాజు హామాను వచ్చారు, డిన్నర్కి వచ్చారు. 7వ అధ్యాయం చాలా బాగుంటుంది. 3వ వచనం చదువుదాం. రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే. ఇది ఇంకొక దయ అనే మాట 7 సార్లు రాయబడింది. నీ దృష్టికి దయ పొందిన వాడనైతే నీకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జలను నాకు అనుగ్రహింపబడదు గాక. రిక్వెస్ట్ చెప్పేసింది. ఏమంటే రిక్వెస్ట్? నా విజ్ఞాపన నీకు అర్థమైతే ఏం చేయమంటుంది? తప్పకుండా నువ్వు నా మాట వినాల. ఈ మాట ముందు డెఫినేషన్కి ఇచ్చింది. నేనును నా జనులు కూడా అమ్మబడిన వారం, అంటే మేము స్లేవ్స్, మేము బానిసలం, మేము దాసులుగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఎలా అనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకై మేము రాజువగు తమరిని శ్రమపరచడం యుక్తము కాదు. ఇక్కడ తగ్గింపు, ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో తగ్గింపు చేసుకోవాలి. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు నేను దుమ్మును, నేను ధూళిని అని ప్రార్థన చేస్తారు కదా. అది అబ్రహాము చేశాడు ఆ కాలంలో. నీ దుమ్మంతా తీసేసాడు కదా, నీ ధూళంతా తీసేసాడు కదా, నువ్వు పవిత్రపరచబడ్డావు కదా, నువ్వు విశ్వాసివి కదా. ఏమని ప్రార్థన చేస్తుంది ఇక్కడ? నేను నీ దాసురాలిని, మీకు దాసత్వంలో ఉంది, ఇంకా విడిపించబడలేదు. ఏమని ప్రార్థన చేసింది చూడండి. 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు మా విరోధి యగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనను. పగవాడు, దుష్టుడు 2 సాతానుకున్న బిరుదులు. హామానే గ్రంథంలో సాతానుడికి సదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటుంది, హామాను రాజు ఎదుట రాణి ఎదుటను భయాక్రాంతుడైన. అప్పుడు అనుకున్నాడు, ఏంటి నన్ను డిన్నర్కి పిలిచింది, దుష్టుడు అంటుంది, పగవాడు అంటుంది, ఏంటి నన్ను ఎక్స్క్లూజివ్గా రమ్మన్నది రాజు దగ్గర చెప్పాల్సింది చెప్తుంది. నా దుష్టత్వము, నా పగ, నా కుట్ర, నా శాసనము, నా ఆలోచన విధానం ఏమకు తెలిసిందా అనేది ఆయనను భయంగా పుట్టించింది. ఎప్పుడైతే నీ హృదయము శుద్ధిగా ఉండదో, నీ హృదయంలో తావిచ్చి ఇంకొకరికి తప్పు చేయాలి, ఇంకొకరికి కుట్ర చేయాలా, వారి జీవితాన్ని పతనం చేయాలనే ఆలోచన ఉంటే ఆ మనిషి ఎదుటపడ్డప్పుడు ఉండే పరిస్థితి ఇక్కడ చక్కగా కనబడుతుంది. తట్టుకున్నాడా? నీ హృదయం శుద్ధిగా ఉంటే ఖచ్చితంగా తట్టుకునేదాన్ని. ఎస్తేరు ఒక బానిస, ఆమె ముందు తట్టుకోలేని పరిస్థితి ఏంటంటే ఆయన చేసిన కుట్ర. ఇక్కడ ఎంత మంచి మాట అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ దేవుని టైమింగ్ ఉంటుందండి. 7వ అధ్యాయం 7వ వచనం. రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షరసపు బిందుని విడిచి నగరు వనమునకు పోయిను. అయితే రాజు తనకి ఏదో హాని చేయ ఉద్దేశించిన హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపం చేయటకు నిలిచాడు. అప్పుడు అర్థమైంది, రాణికి తెలిసింది, మొర్దెకై ద్వారా తెలిసిందని మాత్రం తెలియదండి. ఎస్తేరుకు తెలిసింది, ఎస్తేరు రాజుకు చెప్పింది. రాజు శాసనం చేయడానికి, రాజాజ్ఞ శాసనం గనక దాన్ని శిరస వహించాలి గనక నాకు ఏదైనా కీడు చేస్తాడు అని భయం వచ్చిందనమాట. మరి నువ్వు కుట్ర చేసేటప్పుడు భయం రాలే? నువ్వు హాని చేసేటప్పుడు భయం రాలే? నువ్వు శాసనం చేసేటప్పుడు భయం రాలేదా? అప్పుడు దేవుడు లేడా? అన్ని సమయాల్లో దేవుడు ఉంటాడు. దేవుడు తనదైన సమయంలో పనిష్మెంట్ ఇస్తాడు అని తెలుస్తుంది ఇక్కడ. అయితే రాజు తనకి ఏదో హాని చేయ ఉద్దేశించని హామాను తెలుసుకొని రాణి అయిన వేస్తే, అప్పుడు ఈ బానిస యూదురాలు, తండ్రి లేనిది, మొర్దెకై దగ్గర గుమ్మం దగ్గర కాపురండి ఒక వాచ్మెన్ కూతురు, ఆమెకు నమస్కారం చేశాడా? చేశాడు. నిలిచి విన్నపం చేయటకై నిలిచాను. తర్వాత చూడండి ఎంత మంచి అధ్యాయం అండి, మరీ చదువుకోవాలండి ఇది. తర్వాత 9వ వచనం చూడండి. ఆ వనములోనికి ద్రాక్షరసపు బిందు స్థలములకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండిన శయ్య మీద హామాను పడి ఉండుట చూసి, వీడు ఇంటిలో నా సముఖమున ఎదుటనే రాణిని బలవంతం చేయురా అని చెప్పాడు. దూరంగా నిలబడ్డాడు. అమ్మా నన్ను మన్నించు అని విన్నపం చేయడానికి వచ్చాడు. ఇంకా కొంచెం దగ్గర జరిగి ఆమె పడుకున్న మంచం మీద ఎక్కాడు. అది చూశాడు రాజు. అప్పటి వరకు చూడండి సీక్వెన్స్ ఆఫ్ ది సిట్యుయేషన్ ఎట్లా ఉంది, దేవుని ప్లాన్ ఎట్లా ఉంది, దేవుని ఇంటర్ఫీరెన్స్ ఈ సంఘటన ప్రతి వచనంలో కనిపిస్తుందండి.
ఒళ్ళు గగురు పడుతుంది ఎస్తేరు గ్రంథం చదివితే. అక్కడికి వచ్చి రాజు బయట చూడడం ఏంటి, హామాన్ లోపలికి రావడం ఏంటి, ఆ మంచం మీద కూర్చున్న ఆమెతో బతిమంతుడు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు. ఏమనుకున్నాడు రాజు? నా సమ్ముఖం మీద రాణిని బలవంతం చేయనా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంచులు హామాను ముఖమునకు ముసుగు వేసుకొని రాజు మందిరంలో 2 షండులలో తీసుకెళ్లి ఏలినవాడ చిత్తగించము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దకని ఉరి తీయటకు హామాను చేయించిన 70 ముర్ల ఎత్తు గల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వారి ఉరి తీయుడని ఆజ్ఞించను. కాగా హామాను మొర్దకైని సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారిని ఉరి తీశాను. ఏం చేశాడు? పడక దగ్గర చూసేసి నా భార్యని బలంతం చేయడానికి వచ్చావా? ఎక్కడరా, ఎవడరా అక్కడ బట్టలు? రాజు చప్పట్లు కొడితే బంటులు వచ్చారు. ఏం చేశారు? వీడిని పట్టుకుంటారా, మొహం మీద గుడ్డేశారు, తీసుకెళ్ళాడు. ఏం చేయాలంటే రాణిని అవమానపరిచాడు కాబట్టి రాజు ముందటనే బలాత్కారం చేయడానికి అనే ఒక నెపం. ఆయన ఏ నెపం చేశాడో ఈ నెపం వచ్చింది ఆయనకు. వచ్చేసి ఆయన తీసుకెళ్ళి ఏమంటే ఎక్కడుందంటే హామాను ఒక ఉరికొయ్య ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడు. ఎవరి కోసము? మొర్దకై కోసము. దాని మీద విండయ్యండి. ఎవరి కోసం గుంట తీశారు, ఎవరు పడ్డారు చూడండి. మొర్దకై సిద్ధం చేసిన ఉరికొయ్య మీద అతన్ని ఉరి తీసాడు. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారడం. ఎంత మంచి గాడ్ టైమింగ్ అండి. ఆమె డిన్నర్కి వెళ్ళడం ఒక ఆలోచన, అది ఉపవాసం యొక్క శక్తి. రాజు వనంలోకి చూడడం దేవుని ప్లానం. అక్కడికి హామాను రావడం స్వయం కృషి కదా. ఆయన తప్పించుకోవడానికి వచ్చాడు. అది వికటించి ఎవరి కొరకు ఉరికొయ్య తీశాడో ఆ ఉరికొయ్య మీదనే అతను తీసి చంపబడ్డాడు. అప్పుడు రాజు ఆగ్రహం. ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ రాజు ఏమైనా ఉందా అండి? రాజు యాక్షన్కి రియాక్షన్కి పనిష్మెంట్ ఇచ్చాడు. మన యేసు క్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తాం చూడండి. కొన్నిసార్లు దేవుడు మన పక్షంగా కౌన్సిలర్ నిలబడి చెప్తాడు. ఆమె పాపం చేసి ఒక చెట్టు గురించి ఉంటుంది కదా, ఈ చెట్టుని సరి నరికేద్దామంటే ఇంకొక సంవత్సరం ఉండని అని కాపరి బతిమాలుతాడు. అట్లా ఇక్కడ రాజు ఎంతవరకు ఆజ్ఞ ఇచ్చాడో అంతవరకు చేశాడు. 7 అధ్యాయాలు ముగించుకున్నాం. దేవుడు ఈ మాటలను అతిగా దీవించును గాక.